హాయ్ హలో అండి, మీ ఈశ్వరమ్మని అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మార్నింగ్ అయితే బాగా లేట్ అయిపోయిందండి. లేవటమే 6:30కి లేసాను. అప్పటికి మా వారు చివాట్లు పెడుతూనే ఉన్నాడు, తొందరగా కానివ్వు, పిల్లలకు క్యారేజీ లేట్ అవుతుందని. ఇంకా తినడానికి క్యారేజీకి 2 కోడిగుడ్లు కూర పెట్టేద్దామని చెప్పేసి ఇక్కడైతే కోడిగుడ్లు కూర అయితే చేస్తున్నానండి. ఈ ఎడావిల్లో ఏది ముందేసానో ఏది వెనకేసానో తెలియదు, కానీ చివరికి కూర వచ్చేటప్పటికి బాగానే ఉంది, కొంచెం సాల్ట్ అయితే తగ్గింది. ఇంకా ఇక్కడైతే నేను ఎలా చేశాననేది ఇప్పుడైతే చూపించేస్తాను. ముందుగా అయితే నేను పోపు పెట్టేసేసుకుని దాంట్లోకి ఎర్రగడ్డలు ఎక్కువ తరిగానండి. కూర 2 పూటలకి పిల్లలకి మాకు రావాలి కదని చెప్పేసి ఇక్కడైతే నేను ఎర్రగడ్డలు వేసి ఎర్రగడ్డలు బాగా మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసి టమాటాలు బాగా మగ్గిన తర్వాత పసుపు కారం సాల్ట్ వేసేసి అవి కూడా ఒక 10 నిమిషాలు వేగించి ఆ తర్వాత అయితే కొంచెం వాటర్ పోసుకొని కోడిగుడ్లు వేసేసుకున్నాను. ఆ తర్వాత అయితే అవి ఉడికిన తర్వాత పులుసు అయితే పోసుకున్నానండి. కోడిగుడ్ల కూరలో చింతపండు పులుసు కొంచెం ఎక్కువే పడుతుంది. కూర అయితే రెడీ అయిపోయింది. పిల్లలకి క్యారేజీ కట్టేసేసి పిల్లలకి పెట్టేసాను. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే మాత్రం లైక్ చేసుకోండి.